హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. నీ యొక్క పరిశుద్ధత నామటి నీకు వేలాది వందనా చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మూడో దినం ప్రభా ఇంతవరకు తండ్రి నీ సన్నిధిలో ఈ మీటింగ్ గ్రౌండ్లో తండ్రి అయా నీ యొక్క నామందు విశ్వాసం ఉంచిన ప్రతి వారును నీ యొక్క పరిపూర్ణ యొక్క పరిశుద్ధ ఆత్మ చేత తోడుకొని తీసుకొచ్చి ఈ రీతిగా అందరం కలిసి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు నువ్వు కలగజేసిందేవా నీకు వందనాలు. యేసు ప్రభువా, ఇంతవరకు తండ్రి పాటల పైన అయా పాటల చేత నిన్ను ఆరాధించుటకును గణపరచు స్తుతించుటకు తండ్రి స్తుతులపైన ఆసుండువై నువ్వు మహిమ ఘనత ప్రభాములు పొందిందేవా నీకు వందనాలు. సాక్ష్యము ద్వారా నువ్వే మహిమ ఘనత ప్రభాములు పొందిందేవా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్న ప్రభా. నీ సన్నిధిలో నిలబడకు యోగ్యుని కాను. నీ బలమని యొక్క ఆత్మచేత నింపి నా నోటుకు తోడుగా ఉండి కూడొచ్చిన ప్రతి వారిని దర్శించి నీవే మహిమ ఘనత ప్రభాములు పొందకమని ప్రార్థిస్తాము తండ్రి. యేసు ప్రభా, నీ యొక్క వాక్కుని అందిస్తుండగా అయా నీ యొక్క సన్నిధిలో తండ్రి నీ బలమని యొక్క ఆత్మశత ప్రతి హృదయ ఆంతర్యమును తండ్రి దర్శించి నీ యొక్క వాక్యమ హృదయాల్లో ప్రభా వాక్యాన్ని రాసుకునే వాక్యమ చేత జీవించులాగా వాక్యముని యొక్క వేరులో ఫలించాలని నీ కృపదైశ్యమని ప్రార్థిస్తున్నాం. గతమంతా ప్రభా నీ యొక్క సన్నిధానంలో నీ యొక్క ఎదుట నిందరైతగా వాడుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా తండ్రి నీ యొక్క పాదశంలో ప్రభా నీ నామము గురించి సాక్ష్యం ఇస్తుండగా నువ్వు చేసిన ప్రతి మేలు ప్రభా అయా నీ యొక్క పక్షాన నిలబడి నీ ప్రతినిధిగా మాట్లాడుతుండగా నీ చిలువ చాటు మరుగు చేసుకొని నాకు తోడుగా నువ్వే మహిమ ఘనత ప్రభాములు పొందుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గ్రౌండ్ లో ఉన్న ప్రతి వారిని ఈ మైక్ శబ్దం పెట్టిన ప్రతి వారిని దర్శించి నీవే మహిమ ఘనత ప్రభాములు పొందుకోమని నువ్వు వస్తున్న ఈ రాకడ సమయంలో తండ్రి ప్రతి వారు సిద్ధపాటు కలిగి ప్రభా నీ ఎదుట ప్రభా నువ్వు వస్తున్న వెళ్తున్న ఎత్తబడి వరకు నీ కృపదేశం ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి హృదయపూర్వకంగా వందనాలు. కూర్చోవచ్చు. మరి పేతురు అనే బాబు సాక్ష్యం ఇచ్చాడు కదా. మరి మొదటగా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసువాని వాళ్ళు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నారు. ఆ మల్లపురమ గూడెంలో ప్రకటిస్తున్న కొన్ని దినాలకి ఏమైందంటే ఒక 6-7 నెలలు అయిన తర్వాత వాళ్ళ అక్కడ ఆగిపోవడం కారణం ఏంటంటే అక్కడ వాళ్ళ చెంచోలు ఆయన పాస్టర్ గారు వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడంట. ఆ గూడెం పెద్ద ఆయనకి సంబంధించిన చెల్లెలతో సంబంధం పెట్టుకున్నాడు ఆయనక. ఆ అమ్మాయికి 3 నెలల గర్భం వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పోయి వాళ్ళ అన్నకి చెప్పిందంటంగా ఇది పరిస్థితి. ఆ పాస్టర్ గారికి గూడెం పెద్దయినా అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వార్నింగ్ ఇచ్చి నువ్వు దేవుణ్ణి పేరు పెట్టుకుని సేవకుడుగా చెప్పుకుంటున్నాం కాబట్టి నేను వదిలేస్తున్నాం, వెళ్ళిపో, లేకపోతే బాణంతో కొట్టి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారంట ఆయనకి. అది జరిగిన తర్వాత 1 నెలకి నేను ఆ ప్రాంతానికి అడుగు పెట్టినాను. కానీ ఇవన్నీ ఇప్పుడు చెప్పిన వాళ్ళకి తెలియవు. కానీ అక్కడ ఉన్న గూడెం పెద్దానికి తిరిగి ఆడపిల్ల జీవితం కాబట్టి కొంతమందికి ఆయనకి తెలుసు, అక్కడ ఉన్న కొంతమంది పెద్దలకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే వస్తున్న పాస్టర్ గారు ఎందుకు మీరు ఆపేసినని అడిగినందుకు వాళ్ళు ఈ సాక్ష్యము ఇచ్చినమాట. ఎందుకంటే చెంచుల దగ్గర ఒక గుణం ఉంది, ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు, అబద్ధము ఆడవాళ్ళకి. హల్లెలూయా. మరి ఆ రీతిగా నాకు తెలిసింది. నేను దాదాపు అక్కడికి అడుగుపెట్టింది 2009 సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రాంతానికి. బాబు ఇందాక తెలియదు కాక అటు చెప్పాడనమాట. 2009లో అడుగుపెట్టినాడు ఆ ప్రాంతానికి. అడుగుపెట్టినప్పుడు వెళ్ళిన రోజు 29 మంది బాప్తిస్మం. ఇప్పుడు చెప్పిన సాక్ష్యం చెప్పిన వాళ్ళ అమ్మ తాగి గూడెంలో తిరుగుతుందన్నమాట అటు ఇటు. ఒక చోట వేరే వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు వచ్చి ఇట్లా నడుము మేము చేయబెట్టుకొని ఇట్లా చూస్తూ ఉంది. పెద్దాము కదా. చూస్తున్నప్పుడు ఏమ్మా మరి ఇంత పెద్ద ఏంటది వయస్సు ఉంది, నువ్వు తాగితే నీ పిల్లల పరిస్థితి ఏంటది, ఇది అడవి ప్రాంతం, మరి ఎంతో కష్టపడుతున్నంత మాత్రం ఇక్కడ, మరి నువ్వు తాగితే నీ పిల్లల పరిస్థితి ఏంటిదని తాగాక మాన అని చెప్పినంతే. ఇంకా ఆ ఒక్క మాటే ఆమె జీవితంలో
మార్పు తీసుకొచ్చింది. 2009లో తాగటం మానేసి వ్యక్తి ఇప్పటి వరకు దేవుని కోసం నమ్మకంగా ఉన్నది. హల్లెలూయా. నేను ఆ ప్రాంతానికి వారం వారం వెళ్ళేవాడిని, సోమవారం వెళ్ళేవాడిని. నేను వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఆమె తాగటం మానేసి తన పిల్లలను తన కుటుంబం చూసుకుంటూ, నేను వారం వారం వెళ్ళినప్పుడు నా చేతికి ఒక ₹1000 ఇచ్చేది. అయ్యా, మమ్మల్ని ప్రేమించి మా కోసం వస్తున్నాం ఈడికి. ఎంతో దూరం అది. మరి మా ప్రజలు లేతే మేము మారాలంటే మాకు మీరు అవసరం. కానీ గతంలో వచ్చినారు కానీ మా పిల్లల్ని పాడు చేసినారయ్యా అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రీతిగా ఆమె నిలబడి ఉంది. ఆమె మారిన తర్వాత ఈ బాబు పేతురు అనే బాబు దగ్గర దగ్గర అక్కడ 60 మంది దేవుణ్ణి నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత అందులో ఒక ఆమె దేవుణ్ణి మందిరానికి 1 ఎకరం స్థలం ఇచ్చింది. పారిష్ట భూమి కదా, చెంచువలకి పట్టా ఇస్తారు, కానీ మనకి దాంట్లో ఒక చెట్టు గదిలిచ్చినా ఒక రాయి గదిలిస్తున్న తీసుకొచ్చి చెంట జల్లి పెడతారు. మనం బతికినంతకాలం దాంట్లోంచి బయటికి రాం. కానీ వాళ్ళ యొక్క పట్టా భూమిని తీసుకొచ్చి దేవుడి మందిరానికి ఇచ్చింది. వాళ్ళు గతంలో పూరి గుడిసెలు, కరెంట్ లేదు, దారి లేదు, అటువంటి యొక్క ప్రాంతంలోకి మొట్టమొదటిగా ప్రాంతానికి అడుగుపెట్టినప్పుడు ఈ ఎలుగుబంట్లు ఆ దారులు ఎలా ఉంటే చక్కగా ఉండవు, ఇట్లా టర్నింగ్లు ఉంటాయి అన్నమాట. ఈ టర్నింగ్ తిరిగి ఆ టర్నింగ్ ఇవ్వడానికి చిన్న దారులు కదా, మనం చాలా గణ్యలమైన ఎట్టబోతామో అట్లా ఉంటాయి. ఈ టర్నింగ్ తిరిగి ఈ టర్నింగ్లోకి వచ్చిన ఇక్కడ ఎలుగుబంటు కూర్చుని ఉంటుంది. లేదా పులో ఏదో ఒకటి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి అట్లా చాలాసార్లు వెలుగుబంట్లను ఎదుర్కొన్నాను, ఎన్నోసార్లు పులులను ఎదుర్కొన్నాను. మరి అప్పుడు ఇలా ఫోన్ లేవు. నేను ఒక గుర్తు చెప్పేవాడిని, పలానా టైంకి పలానా రోజు ఈ టైంకి వస్తాను, వాళ్ళు వస్తే వెళ్తాను, లేకపోతే నడుచుకుంటూ ఒక్కని వెళ్ళిపోయేవాడిని లోపలికి. ఈ రీతిగా దాదాపు 16 సంవత్సరాలు అయింది ఆ ప్రాంతానికి నేను అడుగుపెట్టి. 16 సంవత్సరాలలో ఒకసారి అందరినీ, సంఘస్థులందరినీ సమకూర్చి, మరి యేసుప్రభుని నమ్ముకున్నారు కదా, మరి తాగుతున్నారా లేదా మంచుకుంటున్నారని చెప్పంటే అందులో కొంతమంది, అయ్యా ఇందాక ఈ బాబు చెప్పినప్పుడు ఎలా ఉందో, నువ్వు వచ్చే టయానికి మేము తాగకుండా మానేస్తున్నాం. తిరిగి ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత, సోమవారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఆదివారం దాకా తాగుతాము, నువ్వు వచ్చే టయానికి శుభ్రంగా స్నానం చేసి ఇటువంటి పరిస్థితుల్లో ఉంటాము అని చెప్పిన. గతంలో అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, మన మధ్యలో కాలేబు అని ఒక అబ్బాయి ఉన్నాడు. సబ్బు ఉండదు, వాడు వెళ్తాడు సెలూన్ కాడికి వెళ్తాడు. సబ్బు ఎదురు అంటే, సబ్బు ఎందుకు, శుద్ధ బండ ఉంటే చాలు, భలే ఉంటుందన్నా, ఈ సబ్బుకే మురుకుపోయింది అన్నాడు. వాడు కొన్ని రోజులు మన దగ్గర ఉన్నాడు. సబ్బు తీసుకోవట్లా. అరే సబ్బు తీసుకుంటే సబ్బు అవసరం లేదు అని మా పాత ఇంటికాడ ముందు ఖాళీ స్థలం ఆ శుద్ధ ఏంటది గులకరాయి ఉంటే దాన్ని తీసుకుని రుద్దుతుండు, ఏంటది కాలమైన చేతి మీద ఈపి మీద రుద్దుతుండు. ఒరే తోలు లేచిపోద్దురు అంటే, తోలు లేదు నాకు బాగా అలవాటు అన్నాడు. ఈ రీతిగా ఆ ప్రాంతంలో నేను మొట్టమొదటిగా అడుగు పెట్టినప్పుడు పరిస్థితి, అక్కడ సాంపులతో చేరు, బట్టల సబ్బు ఉంటుంది కదా, దాంతోనే తలకి స్నానం చేస్తారు, లేకపోతే ఒంటి సబ్బు ఏ దొరుకుతుంది. ఇటువంటి పరిస్థితి. ఒకరోజు నేను ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, నైట్ ఉన్నప్పుడు, మామూలుగా నేను సోమవారం వెళ్ళి ప్రార్థన చేసుకున్న సాయంత్రానికి నేను బయలుదేరుతా, ఎందుకు అక్కడ ఉండగా ఆ ఉండే పరిస్థితి ఉండదు నాకు. ఎవరు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకరోజు ఆ ప్రాంతంలో ఆగిననమాట. ఆగితే ఆ నైట్ పెద్ద గాలి వచ్చింది. ఎట్నే అన్నం పెట్టినారు, చీకటి ఉంది, వెలుతురు లేదు, తింటున్న ఆ గాలి వచ్చినప్పుడు ఆ అడవి గడ్డతో కప్పుకున్న పాక కాబట్టి అది ఒక్కసారి అటు ఊగి ఆ ఎండిపోయిన ఆ గడ్డి మొత్తం పొడి వచ్చి అన్నంలో పడిపోయింది. చీకట్లో కానరాట్లేదు. మళ్ళీ రేపు ఉదయం అన్నం దొరికిద్దో లేదు, వాళ్ళకే దొరకదు. సరే ఏదేమైతే ముందు నేను రేపు బ్రతకాలి, ఇంటికి పోవాలి, ఇంటికి పోతే ఏం చేయాలి, తినాలి. ఇంకా ఆ రీతిగా ప్రార్థన చేసుకొని చాలా వరకు ఏంటది, మనం తింటున్నప్పుడు మనం ఏదన్నా ఇత్తనాలు ఎట్లా తీస్తామో అలా తింటున్నప్పుడు తీసి పక్కకు పడేసి తినేవాడిని. ఆ రోజు ప్రార్థన చేసిన, నన్ను ఎందుకు పంపించినవో తెలియదు ఈ ప్రాంతానికి. ఈ ప్రాంతం మారిపోవాలి, ఈ ప్రజలు మారిపోవాలి. అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో ఆ ప్రాంతాలని పైన శాపాన్ని
ఆ ప్రాంత ప్రజల్లో జీవితాలలో శాపం తొలగించి ఎన్నో అద్భుతాలు నువ్వు చేస్తా వచ్చినావు. ఈ ప్రాంతానికి మంచి మార్పు రావాలి, తిరిగి రోడ్డు పడాలి, మంచి కరెంట్ రావాలి, వీళ్ళకి మంచి ఇల్లులు రావాలి అని ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసిన కొన్ని రోజులకి ఒక 4-5 నెలల తర్వాత అందరినీ సమకూర్చి ఉపవాసము ఆరంభించిన వాళ్ళ మధ్యలో 3 రోజులు ఉన్నానన్నమాట. ఇంకా ఉపవాసము ఆరంభించిన తర్వాత లాస్ట్కి 3వ రోజు పూర్తయిపోయి 4వ రోజు ఉపవాసం ముగిస్తాం. ఆ ఉపవాసం ముగిస్తేప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట, వీళ్ళందరూ ఉపవాసం పెట్టినవి కదా, వీళ్ళు కట్టుకున్న బట్టలు తప్ప ఇంకా మిగతా మొత్తం ఏమైతే ఉన్నాయో దుప్పట్లో సహా వారు ఎవరి ఇంటి ముందు వాళ్ళు మొత్తం ఆ బట్టలను కాలబెట్టమన్నాడు. ఇక ఆ మాట నేను చెప్పినాను. దేవుడు నాకు ఇలా చెబుతున్నాడు, మీరు ఆ పని చేస్తారంటే చేస్తామన్నారు. ఇంకా నేను చెప్పిన ఆ కొన్ని క్షణాల్లోనే ప్రార్థన అంతా అయిపోయి ఉపవాసం ముగించిన తర్వాత ఎవరి ఇంటి ముందు వాళ్ళ బట్టలు మొత్తం కాలబెట్టారు. ఇక కట్టుకున్న బట్టలు తప్ప ఇంక లేవు ఇంకలకి. ఇటువంటి యొక్క పరిస్థితి వారికి నేను చెప్పినప్పుడు ఏమైందంటే, మాట విన్నారు, లోబడి ఉన్నారు, ఆ మాటకి విధులు చూపించినారు, దేవుని విశ్వాసం ఉంచినారు. ఇక వాళ్ళకి చెప్పినాను, మీకు ఇంట్లో ఉన్నాయి అన్నీ కాలబెట్టేశారు కదా, దేవుడిపై నమ్మకం ఉంచండి, నేను దాటిన మరుక్షణం దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడని చెప్పి అక్కడి నుంచి నేను వాళ్ళ ఉపవాసాలు ముగించి నేను ఇంటికి వచ్చేసినాను. ఇంకా ఇంటికి వచ్చిన మరుసటి రోజే ఆర్డి వాళ్ళు, ఈ ఫారెస్ట్కి సంబంధించిన ఆర్డి వాళ్ళు ఏం చేశారంటే, మనిషికి వచ్చి 2 జతల బట్టలు, ఒక్కొక్క మనిషికి వచ్చి సన్నం బియ్యం అంటే బీపీడి బియ్యం 5 కేజీలు, దుప్పట్లు, గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు ఇచ్చారంట. నేను మళ్ళీ తిరిగి ఆ గూడెనికి మళ్ళీ వారం వేయడానికి వాళ్ళల్లో ఏమంటారంటే, అన్న నాకు 2 లింగిలు ఉన్నాయి, నాకు ఒకటి చాలు, నీకు ఒకటి తీసుకో అన్నారు. ఇక ఈ రీతిగా దేవుడు ఆ ప్రజలని దీవించడం మొదలుపెట్టిన తర్వాత, ఆ కార్యం చూసిన తర్వాత దేవుని ఎదుట నిందారహితంగా నిలబడటానికి దేవుడు కార్యాలు చేసినాడుగా. హల్లెలూయా. ఆ ప్రకారంగా ఇంకా ప్రార్థన నేను చేస్తూ వాళ్ళ చేత చేయించను, ప్రభువా మాకు రోడ్డు పడాలి, మాకు మంచి ఇల్లులు రావాలని ప్రార్థన చేసిన 3 నెలల తర్వాత ఈ ఆర్డి వాళ్ళే ఇల్లులు సెలక్షన్ చేసినారు. ఇంకా సెలక్షన్ చేస్తే మనం పెంకుమల్లో స్లాప్ వేసి మంచి ఇల్లులు కట్టి సోలార్ లైట్లు తీసుకొచ్చి పెట్టారు ఇంకా అందరికీ. అదే కాదు, మనిషికి వచ్చి 5 ఎకరాల భూమి ఉంటే ఆ వాళ్ళ భూమిలో బోరేసి సోలార్ పెట్టేసి పొలాలు వేసుకోమని చెప్పారు. ఎద్దులు ఇచ్చినారు, ఆవులను ఇచ్చినారు, మేకలను ఇచ్చినారు, రైతు తీరులోకి వచ్చేసినారు. ఇంకా హల్లెలూయా. గతంలో చిన్నప్పుడు ఈ నడిగడ్డలో మా నాన్నగారు పొలం వేస్తే మా మామయ్య ఆ ఎద్దులు ఉంటే దున్నటము మా చిన్న మామయ్య నేర్పించాడు అన్నమాట. ఇంకా వాళ్ళకి తెలియట్లా, నేనే ఆ ఎద్దులు అరగడ్డేసి అరకదుంట మొదలుపెట్టినాక గూడెంలో సేవకి వెళ్ళిన తర్వాత నేర్పిస్తే ఆయన అనో ఇదేదో ఇటు తిరుగుతుంది, అదేదో అటు తిరుగుతుంది చెప్పాడు. ఏం తిరగదు, ఫస్ట్ అట్లనే ఉంటుంది, ప్రయత్నం చేయమని చెప్పాను. ఇంకా ప్రయత్నం చేసిన తర్వాత అలవాటు నాకు తప్పింది కాబట్టి నేను కానీ కొద్దిగా ఇబ్బంది పడ్డాను. ఒకరోజు మధ్యాహ్నం దాకా ఏంటది, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అరకు దున్ని 3 రోజులు లేలా, ఈ అంతా ఒళ్ళంతా నొప్పులు వచ్చాయి. కానీ వాళ్ళైతే మంచి భూములు దున్నుకుని ఈరోజు జొన్న, తిరిగి ఏంటది ఆ మొక్కజొన్న, సొద్ద అట్లా వేసుకోవటము, ఇంకా ఏదో వాళ్ళకి పనికొచ్చేయి అట్లా వేయటం మొదలుపెట్టి ఒకళ్ళను వేయటం వలన ఒకళ్ళమంటే ఒకళ్ళు భూములు వేసుకోవటం మొదలుపెట్టారు. ఇంకా హల్లెలూయా. దేవుడు ఇటువంటి భాగ్యాన్ని ఇచ్చిన తర్వాత నడుచుకుంటూ పోవాలి. మెయిన్ రోడ్ నుంచి దాదాపు 7-8 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. ఆ రాయి మీద నడుచుకుంటూ పోవాలి. ఇక అడవి ప్రాంతాలు. అటువంటి యొక్క పరిస్థితుల్లో దేవుడు ఈరోజు రోడ్డు వేసినాడు, మన కారు పోతుంది, బైక్ వెళ్తుంది, అన్ని దేవుడు సహాయము చేసినాడు. ఇంకా మరి ఆ యొక్క ప్రాంతంలో ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క మార్పు వారి జీవితంలో దేవుడి ఎదుట నిందారహితంగా ఎప్పుడైతే నిలబెట్టడం నేర్చుకున్నారో, అందులో ఒక ఆమె పొలం ఇచ్చింది ఎకరము. తన ఆ సెంటర్ ఏంటిది, ఆ యొక్క ఆర్డి వాళ్ళు ఇల్లు ఇస్తే ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసింది. అయ్యా మాకు గుడిసెలో ఉంటాం, మాకు తెలుసు, మాకు అలవాటు ఉంది కాబట్టి నేను దేవుడికి ఇచ్చేస్తాను, ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఏంటిది ఉంటే నీకు ఇబ్బంది అయింది అని వెళ్ళటం జరిగింది. ఇంకా ఈ రీతిగా ఆ ప్రాంతాలలో
చాలా మంది దేవుని నమ్ముకొని ఆ యొక్క సంఘం అక్కడ మందిరం ఏర్పాటు జరిగింది. మంచి ఏర్పడంత అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న సంఘాన్ని ఆధారం చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాలలో గూడెలలో సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను ఇక. హల్లెలూయా. ఒక గూడెములో గతంలో ఎవరో ఇస్వాన్ని వాళ్ళు వెళ్ళారంట. ఆ లోపలికి ఇక్కడ మనము ఏదైతే మన సంఘం నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ గూడెం పెద్ద అయినా యేసు ప్రభువన్న పాస్టర్ అన్న దేవుణ్ణి నమ్ముకుని ఇడది కనబడిన పిచ్చి కుర్రు కొడతారంట ఆయనకి. కానీ ఆ కాలంలో ఇడది వెళ్ళి పాస్టర్ గారి దేవుడి గురించి అందిస్తే పాస్టర్ గారిని ఈ మోకల కాడ కొట్టారంట, కాళ్ళకి కొట్టారంట. ఇక అది జరిగిన ఒక నెలకి, కానీ ఆ ప్రాంతంలో పాస్టర్ గారిని కొట్టాడు నాకు తెలియదు. కానీ నేనైతే ఇటువంటి ఆశతో చెప్పినాను, మరి నీ జాతి ప్రజలు నశించిపోతున్నారు, మీకు సంబంధించిన వారు నశించిపోతున్నారు. ఈరోజు దేవుడు మిమ్మల్ని కాపాడిని కదా, మిమ్మల్ని దేవుడు దీవించింది కదా, మరి నీ ప్రజలు ఏంటిది అటువంటి యొక్క పరిస్థితిలో ఉంటే నీకు ఇష్టమా? దేవుడు నిన్ను ప్రేమించింది కదా, ఆ ప్రకారంగా నువ్వు దీవించమని రీతికి వాళ్ళకి కానీ అందించే ప్రయత్నించాలి. మీకు వీలైతే నా ఏమంటారంటే ఆ గూడెం పెద్దయినా నేను రానన్నా వాళ్ళు సంపుతారా, అమ్ములే సంపుతారని చెప్పాడు. సరే నేనైతే బయలుదేరుతున్నా అని చెప్పని నేను బయలుదేరుతున్నప్పుడు తనగా నా ఏమిటో వచ్చాడు. ఎందుకంటే ముందు ఆ పాస్టర్ గారిని చంపితే కదా నన్ను చంపేది అని ఒక ఆలోచనతో, నా జాతి కోసము పాస్టర్ గారు ఇంత ప్రయాసపడుతుంటే నేను వెనుకాడటం మంచిది కాదని చెప్పని నా ఎమట రావటం మొదలుపెట్టాడు. అట్లా ఆ తీరు చుట్టుపక్కల ప్రాంతాల గూడెల్లో ఒక్కొక్క గూడెంలో 10 మంది, 15 మంది, 5 మంది, 9 మంది, 4 అట్లా బాప్తిస్మం జరిగింది. ఏ వ్యక్తి అయితే చంపుతానడో ఆ వ్యక్తి దగ్గరే వెళ్ళి కూర్చున్నాను. ఇంకా ఏం పెద్దనా బాగున్నావని అడిగినాను. ఇంకా మంచి ఎండాకాలం మే నెలలో వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఉండవు, ఆ మే నెలలో వస్తాయి. ఇంకా ఒకరోజు దాదాపు 2 దినాల ప్రయాణం చేసిన తర్వాత తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్ళు లేవు, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. ఇంకా నన్ను నమ్మి ఇంకొక సేవకుడు నా ఏమిటి వచ్చినాడు. ఇంకా ఆయన అంటున్నాడు, అన్న ఆకలి అవుతుందని చెప్పండి. సరే మనం దేవుడి పనిలో వచ్చినాం కదా, దేవుడు తన సృష్టికెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పినాడు, సదాకాలాన్ని మీకు తోడై ఉంటా అని చెప్పిండు కదా, దేవుడు మనతో ఉన్నాడు, మనము ఆయన పనిలో ఉన్నాం కాబట్టి మన కొరకు ఆయన ఏదైనా ఏర్పాటు చేయగలడు అని చెప్పినాడు. ఇంకా ఈ మాట చెప్పిన తర్వాత అక్కడ మేడు చెట్లు దాదాపు ఒక 10 చెట్లు ఉన్నాయి, 3 రకాల మేడు చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే అంత దూరం చూస్తుంటే ఆ చల్లటి గాలికి చాలా మంచి వాసన వస్తుంది, తీపి వాసన వస్తుంది అన్నమాట. ముందు మనం తినాలని చెప్పేసి మంచి మంచి కాయలు కోసుకొని కొన్ని తిన్నాం, నాతో పడిచిన వెతికిచ్చినాను. దాన్ని పెట్టి ఒక చోట ఏంటది, ఒక వాగులాగా ఉంటే బుడద నీళ్ళు ఉన్నాయన్నమాట. ఆ బుడద నీళ్ళు టవలేసి అంటే కచ్చి వేసి డబ్బాలోకి పిండుకొని కొన్ని చింతకాయలు వేసి కొట్టి ఆ మట్టి వాసన లేకుండా, కుళ్ళుడు వాసన రాకుండా నీళ్లు తాగి ఆ ప్రకారంగా 3 రోజుల్లో ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించాను. ఇంకా 3 రోజుల లాస్ట్న ఇంకా ఒక ప్రాంతానికి దాదాపు 14 కొండలు ఎక్కి దిగి వెళ్ళినాను. ఇంకా నాతో పాటు ఉన్న వ్యక్తి అన్నాడు, అన్న నా కాళ్ళు వాపులు వచ్చినాయి, అరికాళ్ళు నిప్పులు వస్తున్నాయి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళటమే ఇంత కష్టమైంది, మళ్ళీ తిరిగి రావంటే పోలేమని చెప్పంటే ఇక్కడ దాకా వచ్చినాం. ఇంకా లాస్ట్ ఆ గూడెమే ఉంది, రేపు మళ్ళీ వస్తామో లేదో తెలియదు, ఇంకా లేకపోతే ఆ పరిస్థితిని పెట్టేటది వాళ్ళు ఉంటారో తెలియదు, ఇక్కడ దాకా వచ్చినప్పుడు మనం వెళ్ళి అందిద్దామని చెప్పని ప్రాణానికి తెగించి ఆ ప్రాంతంకి అడుగుపెట్టిన తర్వాత ఆ గూడెంలో ఒక వ్యక్తి కొండ ముచ్చును కొట్టుకొని బాగా నిప్పుల మీద కాసుకోండు, మొక్కజొన్న పిండితో జావ చేసుకున్నాడు. ఇక్కడ నాతో పాటు ఒక వ్యక్తి, మేము ఆకలితో ఉన్నామయ్యా, ఏమో ఉంటే పెడతావంటే, కానీ అక్కడ పాస్టర్ గారు ఉన్నాడు కదా, మరి నువ్వున్నావు, మరి ఇలా చెబితే మీరు తినలేరు, మరి నేను పాస్టర్ గారు అలా చెప్పను, ఇది అడవి మోసం అని చెబుతానని చెప్పాను. మంచిది అని చెప్పింది. కానీ నాకు అర్థమైపోయింది, ఇంతలో ఆ మొక్కలు ఉన్నాయన్నమాట, గొడ్డు మొక్కలాగా. కానీ ముందు బ్రతకాలి కదా, నేను బ్రతికి మళ్ళీ ఎనికి రావాలి, నేను రావాలి, నాతో పాటు అతను రావాలి. ఇంకా శుభ్రంగా ఏంటిది ఆ జావ తాగుతూ మొక్కని తిని కడుపు నింపుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ బయలుదేరినాను. ఇంకా ఆ రీతిలో ఆ చెంచుల యొక్క ప్రాంతాలలో దేవుని సువార్త ప్రకటించినాను. దాదాపు 150 మంది దేవుని నమ్మరు. ఈ గూడెంలో మన సంఘం కాకుండా వేరు వేరే ప్రాంతాలు మొత్తం కలిసి ఆ బాబు ఇచ్చిన సాక్ష్యానికి నేను కొద్దిగా క్లియర్గా ఇద్దామని అందుకే మీకు ఈ సాక్ష్యము వచ్చిన. ఎందుకంటే వాక్యం సమయం లేదు, ఎందుకంటే వాతావరణం సరిగ్గా పైన
కానీ చాలామంది ఆ పైకి చూడకుండా నాకెళ్ళే మీరు చూస్తున్నారు. అమ్మో వర్షం వస్తుందేమో, అది వస్తుందేమో, ఇది వస్తుందో ఆలోచన లేకుండా మంచి విశ్వాసం ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, దేవుడు గురించి తెలియదు నాకు. ముందు నా మాటలు నాకు అర్థం కావు. నా చిన్నతనంలో చాలా ఏంటిది, నే మా మా సొంతూరు దొండకొండ ప్రాంతం. చాలా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అంటారు కదా, అబ్బా బాయి దిగితే కొడుకు బాయిని బూడి చేసినాడు. మా జేజే బాయి దిగిండు, మాయో శుభ్రంగా బూడి చేసినమాట. అంటే ఇంక నీళ్ళు కానీ దొరకవు, తాగుదామన్నా నీళ్ళు కానీ దొరకవు. అటువంటి పరిస్థితిలో ఆయనకి నచ్చినట్టుగా తోచినట్టుగా బ్రతికినాడు మమ్మల్ని విడిచిపెట్టి. అటువంటి పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్ళి ఒక క్రైస్తవ యొక్క హాస్టల్లో నన్ను వేసినారు. దేనికోసం వేసినారు? అన్నీ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, బంధువులంతా ఇంటి చుట్టూ ఉన్నారు. ఇంటి పరువు పోయిద్దని, పెద్ద అయినా ఇంటిది విలువ పోయిద్దని ఆ రీతిగా అమ్మ నన్ను బయటికి పోకుండా వాళ్ళ ఇళ్ళకెళ్ళి, ఏమక్క గంజి ఉందా, నేను సిరకి ఆ గంజి పట్టుకోవాలని చెప్పండి. అట్లా వంకతో ఆ గంజి తీసుకొచ్చి గ్లాసులో పోసి ఉప్పేసి ఇచ్చేది. అవి తాగి బ్రతికిన 3 దినాలు. చచ్చిపోతానేమో అని, నేను పెద్దోని కాబట్టి వాళ్ళ చిన్నపిల్లలు హాస్టల్ వేసింది, బతికితే చాలు, నువ్వు చదవకపోయినా నాకు ఇబ్బంది లేదు అని చెప్పేసి అని అమ్మ ఆ యొక్క హాస్టల్ వేసింది. కానీ ఆ హాస్టల్ వేసిన తర్వాత ఆ హాస్టల్లో నడిపిస్తున్న పాస్టర్ గారు ప్రార్థన చేసేవాడు. నేను చిన్నపిల్లోని, పెద్దగా అర్థమేది కదా కాదు, కానీ ప్రార్థన చేయించేవాడు. ప్రార్థన చేయకపోతే కొట్టేవాడైనా, చాలా మంచిగా చూసేవాడైనా. ఆ ప్రార్థన నా జీవితాన్ని ఒకరోజు ఒక మలుపుకు తీసుకొచ్చింది. అనుకోని రీతిగా అమ్మ నన్ను చూడటానికి హాస్టల్కి వచ్చింది. పాస్టర్ గారు ఏమన్నంటే, అమ్మ నేను వేరే ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాలి, ఒకరోజు ఇక్కడ ఉంటావా ఈ పిల్లల దగ్గర అంటే, అమ్మని అడిగితే ఉంటానయ్యా అంది. ఆ సాయంత్రం పూట పిల్లలందరికీ భోజనం పెట్టి అంత అయిపోయిన తర్వాత పిల్లలందరూ బండబెట్టి అమ్మ నాతో అంది, మనం పైకి వెళ్ళి పండుకుందాం పయ్య ఆ డాబా మీద అని చెప్పి అంది. వెళ్ళి పండుకున్నాం. ఏకుజాం లేసి నాతో ఏముంటుందంటే, యేసు ప్రభు నాకు కనబడ్డాడయ్యా, ఒక గొర్రెపిల్ల నా చేతికి ఇచ్చినాడు, అమ్మ ఈ గొర్రెపిల్ల తీసుకో, నేను మళ్ళీ వస్తా తీసుకుంటాను, ఇది నీ దగ్గరే ఉంచు అని చెప్పింది. నేను చిన్నోను కదా, నాకంతా ఆమె చెప్పే మాటలే అర్థం చేసుకోవడమే కష్టం. నేను అప్పుడు పెద్దగా పడుచుకోలేదు, ఒక్కొక్కటి అంత తిరిగి చెప్పేంత తెలియలేదు కాబట్టి. అది జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఈ ప్రాంతానికి వచ్చినాను. ఈ ప్రాంతానికి వచ్చి కొన్ని పరిస్థితులను బట్టి నాన్నకి ఆరోగ్యం బాగాలేకపోతే 3,000 కోసం అమ్మ బాధపడతా ఉంది. వాళ్ళని వీళ్ళని అడుగుతుంది. తర్వాత వాళ్ళ పుట్టింటి అంటే మా అమ్మమ్మ దగ్గరికి పోయింది. తిరిగి మా అమ్మ వాళ్ళ పెదనాన్న దగ్గరికి పోతే వాళ్ళ పెదనాన్నంట, ఎందుకమ్మా నీ దగ్గర లేడు కదా, నేను పడుచుకోలేదు కదా, నీ పిల్లల్ని పడుచు నిన్ను పడుచుకోలేదు, సత్తే పారేసేయి వాళ్ళు అనవసరంగా అని చెప్పి నీ మాట అన్నాడంట మా అమ్మ వాళ్ళ పెదనాన్న. ఇంకొచ్చి ఏడుస్తూ ఉంది, మా నాన్న దగ్గర కూర్చుని ఎక్కువ పెట్టి ఏడుస్తుంది. ఆ ఏడుస్తున్నప్పుడు ఆ ఏడుపులు ఈ మాటలు చెబుతుంది. చిన్నోడు కాబట్టి ఇప్పుడున్న ఆ సెంటర్లో ఉన్న స్థలము యాప చెట్టు ఉంటే దానికి చెట్టు కింద పిల్లలందరినీ బెచ్చాట ఆడుతూ ఉన్నాం. శ్రీరామనగరం నుంచి శ్రీరాములు గారు వచ్చినాడనమాట. రేయ్ ఎవరైనా మా ఇంట్లో జీతానికి కొంటారా అంటే, అక్కడ ఆ పిల్లలు ఎవరు అన్నది కానీ నేనే ఉంటా అని చెప్పినానికి. కానీ నాకు 3,000 కావాలి, ఇప్పుడే ఇవ్వాలి, అలా అయితే వస్తా, లేకపోతే నేను రాను. ఎందుకు, నాకు అవసరం వచ్చింది. నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, ఆ నాన్నగారిని బతికించుకుందామనే ఆలోచనతో ఆమె తాపత్రపడుతుంది. బంధువుల దగ్గరికి తను తెలిసిన దగ్గరికి వెళ్తూ ఉంది. కానీ ఇస్తారని అడిగ డబ్బులు తీసుకున్న మా అమ్మ చేతులు పెట్టినాను. కట్టుకున్న బట్టలతోనే ఆయన బడిబడి వెళ్ళిపోయినాను. ఇంకా సంవత్సరం ఈ శ్రీనగరంలో ఆ శ్రీరాముల ఇంట్లో సంవత్సరం వాళ్ళ బరిగొడ్లు కాస్తా ఉన్నాను. ఇంకా కానీ చాలా మంచిగా చూశారు నన్ను, కన్నబిడ్డ కంటే ఎక్కువ చూశారు. ఇంకా నన్ను ఎప్పుడు ఒక జీతగాడిగా పనివాడిగా చూడలేదు. కారణం ఎందుకు వెళ్ళాలంటే, నాన్న బ్రతకాలి, అమ్మలో ఏడుపు చూడకూడదు అని ఒక ఆలోచనే నన్ను ఆ స్థితికి తీసుకెళ్ళింది. ఇక్కడ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆయన ఉన్నమని అడిగినాడు, బతిలా అన్నాడు ఆయన. నేను ఉన్నాడు, నా పనిది కాదని చెప్పాను. తర్వాత మా అమ్మకు సంబంధించిన పెదనాన్న కూతురు కందుకూర పెదగుడిపడైతే ఆమె వచ్చి
మమ్మల్ని అడిగి తీసుకుని హైదరాబాద్ తీసుకెళ్ళిన సిమెంట్ పనికి తీసుకెళ్ళినాను. ఇక్కడ సిమెంట్ పనికి తీసుకెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు బొచ్చులు అందించి ఆ తర్వాత పని నేర్చుకొని లాస్ట్కి జీతగలం పెట్టుకుని పని చేయటం మొదలుపెట్టినాను. ఇంకా సొంత పనులు ఒప్పుకొని ఈ స్థితికి దాదాపు 9 సంవత్సరాలు పెట్టింది. నేను మొట్టమొదటిగా హైదరాబాద్ అడుగుపెట్టినప్పుడు తెలుగు లేదు, అల్లాడిపోయినా. తెలుగు లేదు నేను అడుగుపెట్టినప్పుడు హైదరాబాద్లో. ఇప్పుడు ఎడు చూసిన తెలుగు ఉంటుంది. ఇంకా అటువంటి పరిస్థితుల్లో పని నా సొంతగా పనులు ఒప్పుకొని పనులు చేస్తున్నప్పుడు నా చేతి కిందకి, అంటే నేను ఒప్పుకున్న పనులు చేయడానికి ఒక వ్యక్తి, అయ్యా నాకు పనులు ఇవ్వయ్యా, నాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది, మీ దగ్గరికి పనికి వస్తా అంటే పనికి పెట్టుకున్నాను. ఇంకా ఒక వారం జరిగిపోయింది. మా చేతి కింద ఎక్కువగా పనులు ఉండేది గములోళ్ళు, తెలుగు వాళ్ళు, లంబాడు ఇట్లా ఉండేవాళ్ళు అన్నమాట. చాలా చక్కటి పిల్లలు వచ్చేవాళ్ళు, మగపిల్లైనా ఆడపిల్లైనా. ఎక్కువగా ఆడపిల్లలు ఎక్కువ పెట్టి, ఎందుకంటే వాళ్ళ కూలి తక్కువ ఉంటుంది కాబట్టి. చాలామంది మేస్తులు ఉంటారు, పనులు ఉంటారు, కానీ అందులో ఒక వ్యక్తి మాత్రం దాదాపు సంవత్సరం నా దగ్గర పనిచేసినాడు. ఇక సంవత్సరం పనిచేస్తే ఏ ఒక్క పిల్లని కానీ అతను చెడుగా ప్రవర్తించడం కానీ, చెడుగా మాట్లాడడం కానీ, తన కన్ను చెదిరిపోవడం కానీ, చెడుగా ప్రవర్తించడం నేను చూడలేదు. తన మాటల్లో, తన ప్రవర్తనలో ఆ రీతిగా ఉన్నాడు. ఏ రీతిగా బూతు మాటలు మాట్లాడాడు కాదు. వీళ్ళు సండే వస్తే సినిమాలకు వెళ్ళిపోయాడు డబ్బులు తీసుకొని, కానీ ఆ వ్యక్తి అలా వెళ్ళేవాడు కాదు. ఆదివారం చక్కగా బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళేవాడు. ఏ రోజు కానీ యేసు ప్రభువుని నమ్ముకో అని నాకు చెప్పలేదు, కానీ అతని మంచి ప్రవర్తన నా జీవితంలోకి మార్పు తీసుకొచ్చింది. అతని మంచి ప్రవర్తన, అతను నేను చూసినప్పుడు బ్రతుకుతే ఇలాగా మంచిగా బ్రతకాలి, సస్తే ఇలాగ సావాలి అనే ఒక ఆలోచన నాలోకి వచ్చింది. అతను పిలవలేదు, కానీ నేను నీ అమ్మటి చర్చికి వస్తాను అంటే నీ ఇష్టమన్నారా అని చెప్పాడు. ఇక వెళ్ళిన రోజుని నేను వెళ్ళేటానికి చర్చ్ అంతా ఫుల్ అయిపోయింది. లాస్ట్ని ఎక్కడ చెప్పుల దగ్గర కొద్దిగా స్థలం మిగిలింది, ఆడ కూర్చోమన్నాను. మంచిగా పాటలు చాలా డీసెంట్గా ఉన్నాయి. ఈ మ్యూజిక్లు కానీ లేకపోతే డోలక్ కానీ కంజలు ఏమి లేవు, చాలా డీసెంట్గా ఉంది చర్చ్ అంతా. ఆ ఒక్క స్వరముతో దేవుని ఆరాధిస్తుంటే నేను ఎన్నడూ చూడని మంచి నిషిద్ధం ప్రశాంతమైనది వాతావరణం అడుగుపెట్టినప్పుడు నేను పరలోకంలో ఉన్నట్టుంది అక్కడ చర్చిలో. కానీ పరలోకం ఎలా ఉంటుందో ఆ కాలంలో తెలియదు, కానీ ఆ పరిస్థితిలో. కానీ అలాంటిది ఎన్నడూ చూడని ఆ పరిస్థితికి నేను వెళ్ళినప్పుడు నాలో ఉన్న కలవరం, నాలో ఉన్న అశాంతి, నాలో ఉన్న ఆందోళన, ఇటువంటి అన్నిటికీ నాలోంచి తొలగిపోయి ఒక ప్రశాంతమైనది వాతావరణంలో నేను ఉన్నప్పుడు ఆడ పాటలు అయిపోయినాయి, సాక్ష్యాలు చెబుతున్నారు. పాస్టర్ గారు వచ్చి దానిల గురించి వాక్యం చెబుతున్నాడు. చెబుతుంటే ఆయన ఒక 10 నిమిషాలు చూసి అంతే. ఇంకా ఆ తర్వాత నాకు ఆయన కనబడలేదు. యేసు ప్రభు తనలోంచి కనబడుతున్నాడు. ఇక ఆయనలోంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కానీ నాకు రోగం వచ్చి, కష్టం వచ్చి, బాధ వచ్చి దేవుని నమ్ముకోలేదు, కానీ నా దగ్గర పనిచేసే వ్యక్తి ప్రవర్తనను మార్చేసింది. ఆ రీతిగా వెళ్ళిన రోజే దేవుణ్ణి కళతో చూసినాను, ఆ ప్రశాంతమైన యొక్క వాతావరణం చూసినాను. ఆ చర్చిలో ఉన్న క్రమం, పద్ధతి అంతా ఒక విచిత్రమైన ఎన్నడూ చూడని ఒక మార్పులోకి నేను వచ్చినమాట. వెళ్ళిన రోజే యేసు ప్రభుని నమ్ముకున్నాను, నా సొంత రక్షకుడిగా అంగీకరించా. కారణం ఏంటంటే గతంలో చిన్నతనంలోనే మేము మా ఊర్లో పెద్దగొల్ల కాబట్టి రకరకాలుగా దేవతల గురించి రకరకాలుగా అన్నీ మాకు తెలుసు అన్నమాట. చిన్నతనంలో నేను అడిగేట్లోనే బొల్లెవని ఆట ఆడించినాను, బొల్లెవని ఆట ఆడించను, బొల్లెవని తిప్పి మళ్ళీ ఆ చెరక తీసుకొని ఆట ఆడించినాను. ఇట్లా డ్యాన్స్లో కానీ ఆ ఆట ఆడించడం కానీ మంచి అనుభవం కలిగిన వాడిని. కానీ అటువంటి యొక్క వాటి గురించి అన్నీ తెలుసు. కానీ ఆ రోజు నేను దాదాపు 2 రాత్రులు లేకపోతే రాత్రి తెల్లవారంతా ఎగిరి అంత అలసిపోయినా దేవుడు నాకు కనబడలేదు కదా, దేవుడు నాతో మాట్లాడలేదు కదా. ఇక్కడ ఏం చేయడం, ఒకటి డీసెంట్గా కూర్చున్నాం. దేవుడు నాతో మాట్లాడి కనబడి కదా. ఇతడు ఇంత మంచిగా ఉండడం కారణం ఇతను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పోడో కదా, ఎంత మంచి దేవుడు కదా అని ఒక ఆలోచన నాలోకి వచ్చి దేవుడు ఆ రీతిగా నన్ను తన మందిరం తీసుకెళ్ళి ఆయనకు దగ్గరైనాడు.
దగ్గరైన తర్వాత యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత 3 సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ విశ్వాసిగా బ్రతకాలని ఆశే, సేవ చేయాలని ఆశ నాకు లేదు. అనుకోని రీతిగా ఒక రోజు నడిగడ్డ ప్రాంతానికి వచ్చినాను. ఏకాదశి వస్తే మన దూర ప్రాంతంలో పనులకి వెళ్ళి వాళ్ళు తిరిగి వస్తారన్నమాట. ఇంకా ఒక 10 రోజులు ఉండిపోతారు మళ్ళీ. ఇక అటువంటి స్థితిలో నేను నడిగడ్డకు వస్తే ఆదివారం రోజు పల్లెలోకి వెళ్ళిన ప్రార్థనకి. నడిగడ్డ పల్లెలోకి వెళ్తే అక్కడ పాస్టర్ గారు పులిపీట కింద చెప్పులు పెట్టి ఆ చర్చి వెనక్కి వెళ్ళి సిగరెట్ తాగి చుట్ట తాగి మళ్ళీ మూతి ఏంటంటే ఆ నీళ్ళు పొక్కలిచ్చి పక్కకు గుది మళ్ళీ వచ్చి బైబిల్ పట్టుకొని బైబిల్ చూసుకుంటుండేవాడు ఆయన. అది చూసినాను. నేను చూసిన వాతావరణం, నేను చూసిన యొక్క విధానం ఇక్కడ అది కనబడలేదు. అలాగనే ఎస్టీ కాలనీలో, వెరికలి కాలనీలో అక్కడ ఒక పాస్టర్ గారు, ప్రేమైన దేవుడి బిడ్డలారా, మీ దశమ భాగాలు ఎత్తరని, మీ కానుకలు ఎత్తరమని చెబుతుండ ఆయన. నేను మా ఇంట్లో నేను ఒక్కనే దేవుని నమ్మిన, దేవుని నమ్ముకున్న బ్రతకమే కష్టం ఎత్తున్నాడా. మమ్మ ఏముంటుంది, రేయ్ యేసు ప్రభు అన్నవా నీ ఈ బగిలిద్ది అంటుంది. ఇక ఆమె కొట్టేది కాకుండా మా నాన్న రెచ్చగొట్టి ఆయన చేత అటువంటి పరిస్థితికి వచ్చింది. దొంగతనంగా వెళ్ళేవాడిని. ఎందుకు ఇంట్లోంచి బయటికి వెళ్ళంటే దొంగతనంగా వెళ్ళేవాడిని. ఒకరోజు ఇందులోకి ఉగాది వచ్చింది. ఉగాది వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అప్పటికి ఇంట్లో తెలియదు నేను ప్రార్థనకి వస్తున్నాను, కానీ ఇంట్లో ఎవరికి తెలియదు ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నా అనిక. ఒకరోజు ఈ ఉగాది వచ్చినప్పుడు ఉదయకాలము ఆ స్నానాలు చేసి అంత అయిపోయినాక 10-11 టైంలో, రేయ్ రారా పోయి వారు మొక్కు దండబెట్టు అంటుంది. అంత ఇప్పుడు ఏం చేస్తారు, ఆ దేవుడి ముందున్న ఆ పాశను తీసుకొచ్చి పెద్ద కుమ్మాడు తినాలని పెట్టేవాడు అన్నమాట. కానీ ఆ సమయంలో నా మనసు బాగలేదమ్మా, ఏది చేసినా ఇష్టంగా చేయాలి, మనసు కష్టంగా ఏది చేయకూడదని ఇలా తప్పించుకునేవాడు అన్నమాట. సాయంత్ర కాలానికి అప్పుడు ఉదయం కానుంచి సాయంత్రం తప్పించుకున్నా కానీ ఆ సాయంత్ర కాలంలో ఏం జరిగిందంటే నైట్ 9 ఆ టైంలో, అన్నం టైంలో ఆ భోజనం తీసుకొచ్చి నా ముందు పెట్టింది తినరానిక. ఇంటి పెద్ద కుమారుడు తినరానిక. నాకు ఇది ఇష్టం లేదమ్మా, మామూలుగా అన్నం పెట్టని పెట్టేసుకున్నాను. ఆమె పెట్టి బయటికి వెళ్ళిపోయింది. ఆమెకు అప్పుడు డౌట్ వస్తుంది, ఈడేదో చేస్తున్నాడు, ఇదేదో ఉన్నాడు, అందుకే ప్రతిదానికి నాకు వ్యతిరేకం చెబుతున్నాడని ఏం ఆలోచన చేసి బయటకు పోయినట్టు పోయి మళ్ళీ ఎమ్మటి రిటర్న్ తిరిగింది ఆమెక. నేను ఈ టైంలో ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా ఈ యొక్క ఆహారాన్ని పరిశుద్ధపరుచు, నిషిద్ధమైంది అపిత్రమైన తొలగించు, నేను తింటుండగా నాకు శక్తిని బలమును ఇవ్వు, ఇటువంటి బలహీనతకి కాకుండా మంచి ఆరోగ్యం ఇవ్వు, నువ్వు ఇచ్చిన ఈ యొక్క ఆరోగ్యం నీ సన్నిధిలో నీ ఎదుట యథార్థంగా అడుగులు ముందుకెళ్ళడానికి నాకు సహాయం చేయను అని ప్రార్థన చేసుకుని కళ్ళు దృష్టికి నా ముందు నిలిచింది. మమ్మ ఏం చేస్తున్నావు అందుకే, నువ్వేదో చేస్తున్నారా నాకు తెలుసు, అర్థమైపోయింది, అందుకే వచ్చి నిలబడ్డా. అందుకే నేనేం చెప్పలా, నేను దేవుని నమ్మనప్పుడే మామూలు నేను తప్పు చేస్తే కొట్టేది కదా మమ్మ. మా నాన్న మీద కోపం వస్తే, పక్కింటి మీద కోపం వస్తే ఇంటి ముందు సీపుడుతో పొలిగట్ట ఉంటుంది, పొలిగట్ట, ఆ పొలిగట్టతో కొట్టేది, ఈపి పగల కొట్టేది, తిప్పించి కొట్టేది. ఇప్పుడు ఇది చెప్పినట్టు ఎట్టుంటుందిగా. హల్లెలూయా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది చెప్పగెత్తాలి ఇక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఉంది, సాక్ష్యమైనప్పుడు వాక్యంకి వస్తాను. ఇక ఇలా మిమ్మల్ని బానేను 1 గంట దాకా బానేను. ఇక ఇదంతా అయిపోదాక ఏ గాలి రాదు, ఏ వాన రాదు, ముందు వచ్చిపోయిందిలే. పాస్టరో నిన్ను ఈరోజు వాక్యం చెప్పలేను అని ఒక ఊపిపోయింది అది. కానీ ఈ 26 సంవత్సరాలలో ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని పిడుగులు వచ్చినా మీటింగ్ అయితే ఆగలేదు. నా కాళ్ళ ముందు ఒక్కొక్కసారి చెత్త లేచి వచ్చి నా మోహనం కొట్టేది, భయం పుట్టించేది, అని భయపెట్టించేది. చూశాలమ్మా, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఇదే ఈ ఆలోచన తప్ప భయం అనేది, దేవుని నమ్మినప్పుడు భయం ఉంది, పొద్దు గూకితే దయ్యం వస్తుందని మమ్మ సాటుకు పోయేవాడిని. కానీ దేవుని నమ్ముకున్నాక ఆ భయం పోయింది. హల్లెలూయా. ఈ రీతిగా మమ్మ ఏం చేసింది, ఇక ఆమె అప్పుడు 2 పీకులు బీక్కి కంచం పక్కగా లాగేసి, అంతలోకి మా నాన్న
సాయంత్రం పూట 9, 8 దాకా బయట అందరం మాట్లాడుకుంటారు కదా, వాళ్ళ మధ్యలో ఇది రాజకీయం చేసి వచ్చి వస్తుండే అప్పుడే, నీ కొడుకు పెద్ద ఘనకారం చేసినాడయ్యా, మన ఇంటి పరువు తీసినాడు అని చెప్పాలి. మా అమ్మ చెప్పాలి, ఆయన ఎమ్మట రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఇంకా నా భార్య చెప్పింది, నేను వినపోతే బాగుండదని చెప్పేసి అని ఆ మాటను జరిగించేవాడు. ఎట్టగొట్టినంటే, కుక్కకి చెవులు విరిగితే ఏం చేస్తాం, మంచం తిరగేసి మంచం కింద బండ పెట్టి దాని సందులోంచి దాన్ని చెవులు తీసి కత్తిరిస్తాం కదా, అట్లా కొట్టిండు మా నాన్నకి. పిచ్చి కొట్టుడు కొట్టిడిక. కానీ ఒక్క మాట కానీ ఆయన మీద తిరగబడలేదు, అమ్మ మీద తిరగబడలేదు. ఎందుకంటే వారికి తెలియదు. ఈ ఒక్క ఆలోచనే వాళ్ళకి దేవుడు గురించి తెలిసేంతవరకు వాళ్ళ మీద తిరగబడలేదు. నేను ఇంకా దేవుని యొక్క మహాకృప పెట్టి ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు, విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు, నేను మొట్టమొదటిగా దేవుని నమ్మకం ఇంటికి వచ్చి నాకు ఇటువంటి పరిస్థితి లేదు ఇంకా. కానీ అప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఉన్నారు, ఎస్టీ కాలనీ ఉన్నారు, ఎస్సీ కాలనీ ఉన్నారు, కానీ నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటి టైంలో యాప చెట్టు కింద ప్రార్థించిన వీళ్ళందరినీ నిర్వహించి నైట్ మోకాలు వంచి సాపేసుకొని, ఈ ప్రాంతం మారకపోవడం కారణము మంచి సేవకుడు లేడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టినాను. ఒక 6 నెలల తర్వాత ఈ ప్రార్థనకి నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఇక 6 నెలల తర్వాత దేవుడు నాతో చెబుతున్న మాట ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కాల. నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటా. నువ్వెక్కడైతే తలదించినవో, ఎక్కడైతే నా నామాన్ని పెట్టి నవ్వులు పాలై నిందల పాలై ఉన్నావో, అక్కడే నిన్ను నిలబెడతా, వాడుకుంటా అని దేవుడు చెప్పినాడు. అది 3 సార్లు జరిగింది నాకు. ఫస్ట్ ఏంటిదో జరిగినప్పుడు, ఫస్ట్ మాట్లాడినప్పుడు ఆ స్థితి వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు. రెండోసారి ఏంటిది మాట్లాడినప్పుడు అర్థం కాలేదు. అప్పుడు ఎల్బీ నగర్లో ఒక బాపు నేను ఇల్లు కడుతున్నమాట. ఇంకా చాలాసార్లు ఏంటది బయట సైడ్ రైలింగ్ చేసేటప్పుడు రకరకాల డిజైన్ పెడతారు, కానీ ఆయన మాత్రము వెంకటేశ్వర నామం పెట్టమండి. ఆయన నాకు రాదు. అది అన్ని రకాల చేసేవాడు, కానీ ఇది రాదు, ఎప్పుడు ఇది చేయలా. కానీ మంచి వ్యక్తి ఆయన. లేదు మేస్త్రి, ఇది నువ్వే చేయాలి, మళ్ళీ ఒకరికి అప్పగిస్తామో, వద్దు నువ్వే చేయాలి. సార్ ఇది నాకు రాదు, వచ్చినా రాకపోయినా ఇంకా 10 రోజులు లేట్ అయినా అది నేర్చుకొని వచ్చి నువ్వే చేయాలి. నాకు తప్పనిసరి అయింది. అప్పుడు మంచి విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుంటూ ప్రతి ఆదివారం కరెక్ట్గా 9ంటికి చర్చిలో ఉండండి, చెప్పుల దగ్గర పరిచయం చేసేవాడిని. అప్పటికి దాదాపు 2 సంవత్సరాలు అయింది విశ్వాసం నడుతున్నప్పుడు. లాస్ట్ ఫైనల్లో ఆ 3 అంచెల బిల్డింగ్ మించి కింద 4 దాకా ఆ నామాన్ని పెట్టుకుంటూ దానికి మొత్తం ఇనుము మొత్తం ఆ జాలి అంటించంతా అయిపోయింది. లాస్ట్ ఫైనల్ ఏం జరిగిందంటే, ఫారాగన్లు చెప్పేసుకున్నాను, ఏదో వైరు తగిలింది, ఏదో కర్ర తగిలింది, పైనుంచి కింద పడ్డానక్క. 3 ఫ్లోర్ నుంచి కిందికి వచ్చినమాట. కింద కాంపౌండ్ ఉంది, వాళ్ళ ముందే కాంపౌండ్, ఎందుకంటే వాళ్ళ వస్తువులు కానీ ఏదైనా ఉంటే అవి కొద్దిగా ఎడారి ఉంది కాబట్టి దొంగలు నూక్కుపాత్రం చేసిన ఆ కాంపౌండ్ కట్టుకుని వాళ్ళకి ఆ గేటు పెట్టానమాట. ఆ కాంపౌండ్ మీదకి వచ్చి అట్లా వచ్చి పక్కకు తిరిగినానికి, లేకపోతే దెబ్బకి తెచ్చేవానికి. ఆ పైనుంచి కిందికి వస్తుంటే అక్కడున్న ఇళ్ళగలైనా తిరిగి చుట్టుపక్కల మేస్త్రి కింద పడడం పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను కింద పడి లేచి మళ్ళీ పని చేస్తా ఉన్నా. ఆయన అంటున్నాడు వచ్చి, బాపనైనా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, లేకపోతే నువ్వు చచ్చిపోయాడు అని చెప్పాడు. నువ్వు వచ్చిన పరిస్థితికి పైనుంచి కిందకి వచ్చిన పరిస్థితి నేను కళ్ళతో చూసినాను అని చెప్పాడు. దేవుడికి నమ్మకంగా బ్రతుకు అన్నాడు ఆయనక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పైనుంచి కిందికి వచ్చినానో నాకు అర్థమైంది, ఇంకా మాటనకపోతే నా ఒళ్ళు పేలిపోయిద్దనిక. ఇంకా భూమిని బ్రతకాలంటే ఆయన చెప్పిన మాట వినాలని చెప్పని తిరిగి ఆ రోజు పని అంతే. నాకు మరుసటి రోజు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళకి లెక్కలు చూసి తిరిగి వేరే ఇంటికి వెళ్తే లెక్కలు చూసుకుని వేరే మేస్త్రికి సగం పని ఉంది, వేరే మేస్త్రికి అప్పగించేసి చర్చికి వెళ్ళిపోయాను. ఇంకా ఆ రీతిలో దేవుని యొక్క సేవలోకి వచ్చి ఈరోజు నడిగడ్డ సంఘము గాక దాదాపు 9 సంఘాలు, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము, దాదాపు 7 రాష్ట్రాల్లో, దొమ్మరుల మధ్యలో, బొడబొక్కల మధ్యలలో, కోయల ప్రాంతాలలో, చెంచుల ప్రాంతాలలో, లంబడ ప్రాంతాలలో, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు. ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఈ రీతిగా
మీటింగ్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట వింటమే సేవ. నమ్ముకున్న దేవుడు గురించి నమ్మకం ఉండటం ప్రయత్నం చేసిన మానవ రీతిగా మనిషి నమ్మకం ఉండటం వీలు పడదు. మనిషి వాడు ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత జ్ఞానవంతురాలైనా, ఎంత తెలివి కలవాడైనా, ఎంత తెలివి కలదైనా, ఎంత ఏంటి పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత గొప్ప కులములో పుట్టినా మనుష్యుడు పాపి, బలహీనుడు. మంచి చేయటం మనిషికి చేత కాదు, చెడు చేయటం మనిషికి చేతనవుతుంది. అటువంటి యొక్క పరిస్థితిలో నేను కానీ ఒక మనిషికి జన్మించిన వ్యక్తినే కదా, పైనుంచి కింద పడలేదు. ఒక తల్లికి ఒక తండ్రి పుట్టినవాడిని, రక్తం మోసములతో పుట్టినవాడిని. అటువంటి యొక్క పరిస్థితి, ఎటువంటి మంచితనము లేని నన్ను ఈ ప్రాంతం కోసం ప్రార్థన చేస్తే దేవుడు 3 సార్లు మాట్లాడి, నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటా. ఎక్కడైతే తలదించినవో, ఎక్కడైతే కన్నీరు గరష్టమో, ఎక్కడైతే నా నామము గురించి, ఈ ప్రజల గురించి ప్రార్థన చేస్తా వచ్చావో అదే ప్రజల మధ్యలో నేను వాడుకుంటా. ఎవరి కోసమో ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు నా మాట విను. ఎందుకంటే ఈ పరిస్థితి నీకు తెలుసు, అది వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. కానీ చెట్టు కింద ఉన్న నన్ను, పేరు ప్రఖ్యాతలే నన్ను, అర్హతలే నన్ను ఈరోజు దాదాపు 26 లక్షలైంది ఆ మందిరం కట్టం. అటువంటి మందిరము మొదలుపెట్టినప్పుడు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నువ్వు కట్టలేవయ్యా అన్నారు, ఇది నీ వల్ల కాదన్నారు. ఎందుకంటే సంఘస్థులు అప్పుడు ఆ టైంలో పావలాలు, 10 రూపాయలు, 10 పైసలు తీసుకొచ్చి కానుకేస్తారు. అవి మొత్తం సమకూరిస్తే 70 రూపాయలు అయ్యాయి. మళ్ళీ వారం వచ్చేదాకా ఈ 70 రూపాయలతోనే బతికేవానికి. అది సంఘమైన ఏదైనా బయటికి వెళ్ళాలన్నా కానీ. అటువంటి యొక్క పరిస్థితుల్లో దేవుడి దగ్గర ప్రార్థించిన, నన్ను పిలిచినావు కదా. కానీ దేవుడు చాలా అద్భుతంగా, ఎలా అంటే ఆయన మాట వినింత లోబడిన తర్వాత దేవుడు ఒకటే మాట చెప్పినాడు. నిర్గమకాండంలో ఒక మాట రాయబడి ఉంటుంది, 4వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఒకసారి చూడండి. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి పలకవలసింది నీకు బోధించదని చాలు. ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు నన్ను పిలిచినాడు. ఇక్కడ నువ్వు ఏమి మాట్లాడాలో నేను నీకు బోధిస్తాను. ఈరోజు నేను సంఘములో ఉన్నా, లేకపోతే చెట్టు కింద ఉన్నా, ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఏం చెప్పాలో తెలియదు నాకు. ప్రార్థించేవాడు అంతే. ఈ వ్యక్తులు వచ్చినారు, ఈ వ్యక్తికి నేను ఏం చెప్పాలని ప్రార్థించేవాడిని. ఆ వ్యక్తులు నాతో మాట్లాడుతున్న మనుషులమే దేవుడు ఆలోచించి మాట్లాడించాడు. పలికిన మాట అది నెరవేరేది. ఎవరైతే విశ్వాసంతో దేవుడు సంధికి వస్తున్నారో పలికిన మాట నెరవేరేది. ఈ రీతిగా చాలామంది దయ్యాలు పెట్టిన వాళ్ళు, పాము గుట్టిన వాళ్ళు, తేలు గుట్టిన వాళ్ళు రకరకాల సమస్యలతో వస్తున్నప్పుడు ఒకరోజు మమ్మకాడికి తెలిసినమ్మా, అక్క రవణక్క పనికి వస్తావా అని వచ్చింది ఒక ఆమెతో మాట్లాడుతూ, నాతో మాట్లాడుతున్నాం, బాగున్నవాయా అని అన్నది 3 పల్టులు కొట్టి మోకాల మీద నా ముందుకు కూర్చునబడింది. 21 సంవత్సరం ఏమలో ఉండి నేను 21 సంవత్సరం ఏమలో ఉండి నేను కానీ ఎన్నో ప్రయత్నం చేసి నేను బయటకు రాలా. ఇదిగో నువ్వు మాట్లాడితే ఆ రవలొచ్చి నన్ను తాకినాయి, నేను తట్టుకోలేక బయటికి వచ్చిన. పేరు చెప్పి 21 సంవత్సరంలో ఉన్న రోగం అనే కడుపు నొప్పితో ఆ నొప్పి అని చెప్పి ఇటువంటి రీతిగా హాస్పిటల్లో ఆమెని డబ్బు ఖర్చు పెట్టి ఆమె కుటుంబాన్ని శాంతి, సమాధానము, ఆరోగ్యం లేకుండా చేసింది నేనే అని చెప్పింది. అది మమ్మ అయినది. మమ్మ ఏమనుకుంటుందంటే, నేను శనివారం ఉపవాసం ఉంటా, నాలోనే దయ్యాలు పోవట్లేదు, నా గుండా ఎవడు బాగుపడలేదు అనుకుంది. నా కడుపు ముట్టి నా ముందు ఇన్ని అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి అవన్నీ చూసి నా దగ్గరకు వచ్చి ఆమెను చూస్తే నేను భయపడతా, ఆమె నన్ను చూసి భయపడుతూ, నేను యేసుప్రభువుని నమ్ముకోవచ్చా అంటుంది. నా మనసులో పొలిగడితో కూడా దానికి ఎంత భయపడుతుంది కదా బానుకున్న మనసులో. పొలిగడితో తిప్పి కొట్టేది. మొగుడి మీద కోపం వచ్చినా, పక్కింటి ఆమె కోపం వచ్చినా, లేకపోతే ఇంకొక ఆమె ఎవరన్నా, వాళ్ళిద్దరు ఎవరు ఏదో తేడా ఉండదు, ఇద్దరికి ఏదైతే ఆమెన కవుతున్న ఆ బాలు కొట్టేది.
ఇటువంటి ఎత్తి వచ్చి గడగడ వణుకుతూ యేసు ప్రభుని నేంగా నమ్ముకోవచ్చా అంటే నమ్ముకోవచ్చు అని చెప్పిన. కానీ మా ఇంట్లో అమ్మకి కానీ నాన్నకి కానీ తమ్ముడు కానీ దేవుడి గురించి నేను చెప్పలేదు. దేవుడి కోసం బ్రతుకుతూ జీవిస్తూ ఆయన మాట యందు నిలబడి ఆయన చెప్పిన పనులు చేస్తున్నప్పుడు దేవుడే నా కుటుంబంలో అద్భుతాలు చేసి నా తల్లిని తండ్రిని దేవుడు మార్చేసినాడు. ఇక్కడ హల్లెలూయా. మొదటగా నా కుటుంబం మారింది, తర్వాత చాలామంది అడిగేట్లో మారినారు. ఇక్కడ ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, దేవుడు మొదటగా నిన్ను రక్షించాడంటే నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ కుటుంబం ద్వారా నీ జాతి ప్రజలని, నీ జాతి ప్రజల ద్వారా నువ్వు పుట్టిన ప్రాంతాన్ని, పెరిగిన ప్రాంతాన్ని మార్చడానికి, సాతాను యొక్క బంధకంలోంచి విడిపించడానికి దేవుడు నిన్ను రక్షించాడు. కానీ దేవుడు మనకిచ్చిన రక్షణని ఏం చేస్తున్నాం? తాకట్టు పెడుతున్నాం కొన్ని సమయాలలో, కొన్ని పరిస్థితులు పెట్టి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే, నువ్వు నమ్మిన దేవునికి నమ్మకంగా ఉండు. ముందు ఆ ప్రయత్నం చేయాలి. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడో తెలుసుకునే ప్రయత్నం చేయి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తావో ఆయన మంచితనం నీకు తెలుపుకుంటాడు దేవుడికి. హల్లెలూయా. ఇర్మియా చూడండి 9:23 వచనంలో చదివినిపించవచ్చు. ఇర్మియా 9:23 వచనంలో త్వరగా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ చలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు, అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి, తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి దేన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపిస్తూ నీతి న్యాయములు జరిగిస్తున్నా యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు గురించి ఎప్పుడైతే నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తావో దేవుడు సంతోషిస్తాడైనా, తన మంచితనం నీకు తెలుపుకుంటాడు. తన ఎటువంటి వాడు తెలుపుకుంటాడు, ఆయన ఎంత గొప్పవాడు తెలుపుకుంటాడు. ఆయన నీతిమంతుడా, పరిశుద్ధుడా, లేకపోతే పాప తెలుపుకుంటాడైనా. నువ్వు నమ్ముకున్న దేవుడికి నమ్మకంగా లేనప్పుడు, తెలుసుకునే ప్రయత్నం లేనప్పుడు ఎక్కడ వేసిన గుంగడు అక్కడే ఉంటుంది. నువ్వు ఫలించాలంటే ముందు నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. నువ్వు ఫలించాలంటే నువ్వు ఆత్మీయంగా వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, వాక్యానుసారంగా ఎప్పుడైతే నీ బ్రతుకును మార్చుకుంటావో, వాక్యానుసారంగా ఎప్పుడైతే యథార్థ హృదయంతో దేవుని నిలబడతావో, యథార్థమైన యొక్క మనస్సాక్షితో, యథార్థమైన యొక్క ప్రవర్తనతో నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు నీకు తన ప్రత్యక్ష తెలుపుకుంటాడు. తన ప్రత్యక్షతుడు నీకైతుడన్నమాట తెలుపుకుంటాడు. నీతో మాట్లాడే ప్రయత్నము చేస్తాడు. ఆయన మంచితనము చూపించుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? ఎవరైతే నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తారో అట్టి వారి యందు నేను ఆనందిస్తా అంటున్నాడు దేవుడు. నువ్విచ్చే డబ్బును బట్టి కాదు, నువ్వు చూపించే ప్రేమను బట్టి కాదు, నీ ఆపద కాలం వచ్చి దేవుడా నువ్వు గొప్ప దేవుడు అని చెప్పేదాన్ని బట్టి కాదు దేవుడు ఆనందించేది. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలు. ఆయన యొక్క మంచితనము నీకు తెలుపుకుంటాడు. హల్లెలూయా. మంచి యవన దిశలో దేవుని నమ్ముకున్నా. 17 సంవత్సరాల వయసులో యేసు ప్రభు నమ్ముకున్నాను. సేవలోకి వచ్చడానికి కరెక్ట్గా 20 సంవత్సరాలు వచ్చేసింది. ఇక మంచి యవన దిశలో ఉన్నా. నేను వచ్చేటానికి ఇక్కడ దీన్ని అడిగేట్లో పాస్టర్లు పల్టీలు కొడతారు. పల్టీలు కోతి గుర్తు చూడండి, కోతి కొట్టిద్ది చూడు, గంగెద్ది కొడుతుంటుంది, అట్లా కొడతారు. వారు ఎటువంటి యొక్క పరిస్థితులు ఉన్నారో అదే నింద నా వెనక్కి వచ్చేసింది. ఇక ఎందుకు?
క్రైస్తవులలో కానీ ఒక ఇంట్లో కానీ, ఇంట్లో 10 మంది కుమారులు ఉంటూ ఒక్కడు తప్పు చేస్తే అందరూ చేసినట్టు వస్తాయి కదా. అటువంటి యొక్క పరిస్థితి నా ముందుకు వస్తే మా నాన్న బయట అవమానం నిందలు చూసి యేసుప్రభు నమ్ముకో, సేవ వద్దు అన్నాడు. నమ్ముకో, మంచి గొప్ప దేవుడు, నమ్ముకో, నమ్మకం ఉండు, కానీ సేవ వద్దాడు. ఎందుకు? బయట పరిస్థితులు బాగాలేవు అంటున్నాడు. పరిస్థితులు బాగాలేవు అంటున్నాడు. తిరిగి ఏ టైంలో అంటే ఆ టైంలో వచ్చి చాలామంది ఆ రోగులు బాగైన తర్వాత నాకు యేసుప్రభు గారు, నేను యేసుప్రభు నమ్ముకుంటా అంటే ఏ టైంలో వచ్చినా కానీ బాప్ని క్లాస్ చెప్పి బాప్ని ఇచ్చేసేవాడు. దండం పెట్టేవాడు మా నాన్న. నాకు వద్దురా నాయన, నీకు దండం పెడతాడు ఆయన. ఇది మన ఊరు కాదు, ఇది మన ఊరు కాదు, ఇది ఇక్కడ మనము ఎవరం చలదు అంటే నేను చెప్పినాను, భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త చేతిలో ఉన్న ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తా. వాడు కొమ్ములు వచ్చినా, ఎటువంటి గొప్పోడైనా, బలాఢ్యుడైనా పనాగదని చెప్పినాను. హల్లెలూయా. ఇది చెప్పిన సంవత్సరానికి మా నాన్న పిలిచారు గ్రామంలో ఉన్నవారు. ఏనండి, అసలు మీ ఇంటికి చాలా మంది వస్తున్నారు, మొత్తం మారిపోతున్నారు, మీరు ఆపుతారా? ఆపండి, లేకపోతే ఇవి లోంచి పొమ్మని చెప్పండి అన్నారు వాళ్ళు. కొంతమంది 4 రకాల కులాలు మాట్లాడితే మా నాన్న వచ్చి వాళ్ళ ముందన్నంట, నా కొడుకు వచ్చి మీ ఇంటికి వచ్చి రండమ్మా రండమ్మా అని పిలవలేదైనా. వాళ్ళు వస్తున్నారు, సమస్యల్లో వస్తున్నారు, కష్టాల్లో వస్తున్నారు, దేవుడు గురించి చెబుతున్నాడు, వాళ్ళు బాగుపడుతున్నారు, మేలు పొందుకునే వ్యక్తులు వచ్చి మాకు యేసుప్రభు కాని నమ్ముతున్నారు. నా కొడుకు ఇంటికి వచ్చి పిలిస్తే తప్పైద్ది మాది. లేదు, మేము మీ ఇళ్ళ ముందు ప్రార్థన పెడితే తప్పు మాది అయింది. మా ఇంట్లో మేము ప్రార్థన పెట్టుకున్నాం, నీ ఇంట్లో నువ్వు పూజ చేసుకుంటున్నావు కదా, మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటున్నాం, నీకెంత హక్కు ఉందో నాకంత హక్కు ఉన్నదన్నాడక. అప్పుడు దాకా వద్దన్న వ్యక్తి ఇంటికి వచ్చి రాయ్ ఇంటి మీద గొట్టలు పెట్టేమాడక. హల్లెలూయా. ఏమండి ఆయన పై గొడవలు పెట్టు, ఆయన గొట్టలు పెట్టమండు. ఇంకా ఉదయం లేచి చర్చిలోకి జనం వస్తేప్పుడు ఆ తొట్టి చర్చి ముందు ఉండేది, ఆ తొట్టుకు నీళ్ళు పోతుండేవాడు. ఆ నీళ్ళు పోసిన ఏంటిది, ఒకవేళ ఆ గొంత నిండిపోతే నేను కానీ సేవ చేస్తా, నేను కానీ సేవ చేస్తా అని రోషం ఎలా వచ్చింది? నా కడుపు ముట్టిన నా కొడుకు ఇంత రోషంగా ఉంటే వాడి తండ్రిని నేనెంత రోషంగా ఉండాలి దేవుడి గురించి తెలుసుకొని సేవలో సపోర్ట్ ఇచ్చాడు ఆయనక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నువ్వు నమ్ముకున్న దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి. బ్రతుకు చేయబెట్టి పైకి లేపుతాడు నిన్ను. జికట హూబుల్లో ఉన్నావా, మోసకరమైన గుంటల్లో ఉన్నావా, దొంగ హూబుల్లో ఉన్నావా, మనుషుల యొక్క మాయలో ఉన్నావా, మనుషుల యొక్క ఆకర్షణలో ఉన్నావా, లేకపోతే నీకు నచ్చినట్టుగా పశువు బతినట్టుగా బతుకుతున్నావా? ఆలోచించి. నమ్ముని దేవుడికి నమ్మకంగా లేకపోతే నీ డబ్బు ఆయనకు అవసరం లేదు. ఆయన బిచ్చగాడు కాదైనా, రాజైనా, రాజులకి రాజైనా, సృష్టికర్త. ఆయన సృష్టికర్తతో ఆటలాడుతున్నావు కదా, ఆటలాడితే చూస్తాడు. నోహవ కాలంలో దేవుడు ఆకాశంచి తొంగి చూస్తే నోహవ మాత్రం నిలిచిన దేవుడు ఎదుట. నీతిమంతుడు కుటుంబాన్ని కాపాడిన కానీ దేవుడంటే భయం లేకుండా పశువులాగా జీవిస్తున్న వాళ్ళందరినీ మొత్తం జలప్రవాహంతో నాశనం చేసినాడు దేవుడిగా. నువ్వు అనుకోవచ్చు, నేను ఎన్ని చేసినా నాకు ఏమి జరగట్లే అనుకోవచ్చు. సమయం ఇచ్చాడు దేవుడు. ఎందుకు? నేను ప్రేమించాడు ఆయన. తెలుసుకుంటావని, మారుతావని, ఆయన ఎదుట నిలబడతావని, నరకం పోకుండా పరలోకం వస్తావని దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు ఆయనక. హల్లెలూయా. అలాగే యెషయా 45వ అధ్యాయము 21 నుంచి 23వ వచనం వరకు చూడండి, త్వరగా తీయాలి. మీ ప్రమాణ వాక్యములు 45వ అధ్యాయము 21 నుంచి. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేడి. యెషయా 45వ అధ్యాయము. నేను నీతిగల వాడగును, దేవుడును, రక్షించేవాడను నేనే.
నేను తప్ప మరి ఏ దేవుడును లేడు, నీతి గలవాడను. యెషయా 45:21 చదువు. ఇంకా ఇదే మాట ఉందని చదువు. జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక, ఆ, పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? ఆ, చాలా కాలము క్రిందట ఆ, దాన్ని ప్రకటించిన వాడెవడు? ఆ, యెహోవానగు నేనే గదా, ఆ, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆ, నేను నీతిపరుడనగు దేవుడను, ఉమ్, రక్షించువాడను నేనే. ఆ. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను నీతి గలవాడని. దేవుడే తన నోటితో మాట్లాడుతున్న మాటలు ఇవి. నువ్వు నమ్ముకున్న దేవుడు నీతిపరుడు, నీతిమంతుడు. నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. లేడు. నేను నీతిపరుణ్ణి. నువ్వు నన్ను నమ్మి నా గురించి తెలుసుకోకుండా ఆపదల్లో, కష్టాల్లో, బాధలో నమ్మి ఆపద మొక్కులు మొక్కుతున్నావు. నేను నీతి గలవాణ్ణి, నేను నీ దేవుని నీతి గలవాణ్ణి. నువ్వు నీతిగా బ్రతుకు, అప్పుడు నీకు నాకు సంబంధం ఉంటుంది. ఎవరు అంటే పలానాయన కుమార్తె, పలానాయన కుమారుడని చెప్పుకోవడానికి వీలవుతుంది. నువ్వు నేను నీతిమంతుడై ఉండగా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే నీకు నాకు సంబంధమే లేదంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే లేవీకాండం చూడండి, 21:8. లేవీకాండం 21:8. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక, అతడు దేవునికి ఆహారము అర్పించువాడు కనుక నీవు అతన్ని పరిశుద్ధపరచవలెను. నీవు అతను పరిశుద్ధపరచవలను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేను పరిశుద్ధుడను గనక పరిశుద్ధుడు గనక అతడును నీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మీ దృష్టికి పరిశుద్ధుడు కావలను. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ఒక యాజకుడు అంటే పాస్టర్. పాత నిబంధన కాలంలో పశువులు అంటే గొర్రెలని, మేకల పిల్లల్ని ఏంటిది అర్పించేవాడిని యాజకుడు అంటాడు. ఏమంటుండే ఇశ్రాయేలుతో దేవుడు మోషే చెబుతున్న మాటలు ఏమంటుంటే, అతడు పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుని గనక నాకు ఆహారం అందించేవాడు పరిశుద్ధంగా ఉండాలి. మీ ఎదుట పరిశుద్ధంగా ఉండలాగా చూసుకో. యెహోవాను నేను పరిశుద్ధుడిని. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఓ పక్క ఏమంటాడు? నేను నీతిమంతుణ్ణి అన్నాడు. మరొక పక్క నేను పరిశుద్ధుని అంటున్నాడు. ఇంకా మరి నువ్వెలా ఉన్నావు? హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. అర్థమైతే హల్లెలూయా అని చెప్పి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రైట్. నువ్వు నమ్ముకున్న దేవుడు నీతిపరుడు, రక్షించేవాడు. భూదిగంత నివాసులారా, ఆ, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఆ, నేనే మరి ఏ దేవుడును లేడు. నేనే మరి ఏ దేవుడు లేడు. చూడు, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఎందుకు? నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలంటే, నీలో ఉన్న పాపము తొలగిపోవాలంటే, పాపము క్షమించబడాలంటే నేను మాత్రమే క్షమించగలను. ఎందుకంటే నేను పరిశుద్ధుని గనక. ఒక తాగుబోతుడి దగ్గరకు పోయి ఇంకొక తాగుబోతుడు రే అన్నా నువ్వు తాకరా అని అన్నాడు అనుకో, నువ్వు తాగాకరా, నాకు చెబుతున్నావు, ముందు నువ్వు తాగాకో అంటాడు. అదే మంచుడు పోయి తాగకుండా మంచి పద్ధతిలో వెళ్ళి రే తాగాకు అంటే వింటాడు. తాగుబోతుడు పోయి ఇంకొక తాగుబోతుడు తాగద్దంటే అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నంటే, నేను నీతిపరుడిని, నేను పరిశుద్ధుణ్ణి. నీ పాపములు క్షమించబడాలంటే, నువ్వు పాపంలోంచి బయటికి రావాలంటే, పాపములు వచ్చిన శాపములు వచ్చిన దరిద్రం, దాని వల్ల వచ్చిన ప్రతి విధమైన యొక్క రోగముల నుంచి నువ్వు బయటికి రావాలంటే నేను క్షమిస్తేనే, నా వైపు చూస్తేనే, నా మాట వింటేనే నీకున్న పాపమును తొలగిస్తాను. ఎందుకంటే పరిశుద్ధుడు మాత్రమే పాపములను క్షమించగలడు. హల్లెలూయా. అలాగనే ఇంకొక మాట రాయబడి ఉంది చూడండి. ఇక్కడ యెషయా 57
చూడండి, యెషయా 57 అధ్యాయం 15 వచనంలో చూడండి. యెషయా మహాఘనుడును ఆ మహోన్నతుడును మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు నిత్య నివాసైన వాడును ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇలాగ చలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును వినయగల ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. హల్లెలూయా. చూడు, ఇక్కడ ఏమంటుందంటే దేవుడే తన గురించి సాక్ష్యం ఇస్తుంది. దేవుడే తనకు తనే ప్రకటించుకున్నాడు. మనిషికి తన గురించి తనే పరిచయం చేసుకున్నాడు. కన్న తండ్రి తన బిడ్డలకి పరిచయం చేసుకుంటున్నాడు. నేను పరిశుద్ధ స్థలంలో నివాసము చేయగలవాడను, నేను మహోన్నతుణ్ణి, మహాగణుడను, అటువంటి వాడను నేను. కానీ నువ్వు నా గురించి తెలియక, నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేయక, నీకు ఇష్టం వచ్చినట్టుగా తోచినట్టుగా జీవిస్తే నష్టపోయేది నువ్వే అంటున్నాడు దేవుడిక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ ఇంకొక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 6-11 వచనం వరకును. యోహాను సువార్త 14:6-11 వరకును. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు పిలుపు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, తండ్రి మాకు కనపరచమని మాకంతే చాలు ఆయనతో చెప్పగా యేసు పిలుపు నేను ఇంతకాలమును మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, నా తండ్రిని చూసి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుండు? ఆ దేవుడే మహాగణుడే, ఆ పరిశుద్ధుడే, ఆ నీతిగల దేవుడే ఆయన పరలోకములో ఉంటే, ఆయన సేవకులు వెనుకొని ప్రకటిస్తుంటే మనకు తెలియపరుచుకుంటే మనిషికి అర్థం కావట్లా. ఆ దేవుడే కిందికి దిగినాడు. ఎందుకు? నరకం మనము పోకూడదని మన వద్దకు వచ్చాడు. మన వద్దకు వచ్చి తన గురించి పరిచయం చేసుకుంటున్నాడు. చూడు, ఇంత ప్రేమమూర్తి కన్న తండ్రి కాబట్టే నువ్వు ఆయన కుమార్తె, ఆయన కుమారుడు కాబట్టే నువ్వు నశించకూడదని, నువ్వు పతనము కాకూడదని, నరకంలో పడి కాలకూడదని ఆ మహాదేవుడే భూమి ఆకాశం పట్టణజాల దేవుడైన ఆయన కిందికి మానవ యొక్క శరీరం ధరించుకుని లోకానికి వచ్చిండు. ఆయనక ఎందుకు? ఆయన మనకి పరిచయం చేసుకుంటున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నన్ను చూసినవాడు నా తండ్రిని చూస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరలోకం పోవాలంటే ఇదిగో యేసు వైపు నువ్వు చూడ. ఎందుకంటే ఆయన మనకి మార్గమును ఏర్పాటు చేసినాడు. నేను సత్యమును జీవము నేనే. నువ్వు బ్రతకాలంటే, బ్రతికి బట్ట కట్టాలంటే, తిరిగి భూమి తిరిగి ఆ యొక్క ఆత్మకైనది ఈ లోకంలో మనిషి తన ఆత్మ పోగొట్టుకున్న తర్వాత ఆత్మ వెళ్ళి దేవుడి సన్నిధిలో బ్రతికి ఉండాలన్నా నువ్వు ఆయన మన కొరకు సిద్ధపరిచిన మార్గంలో ఆయన సత్యమును అనుసరించి ఎప్పుడైతే మనము జీవిస్తామో ఆయన జీవం మనలో వచ్చి మనల్ని బ్రతికిస్తుంది. మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇంకా ఆ యేసు ప్రభువే? నన్ను చూసిన నా తండ్రిని చూస్తాడు. తండ్రి గురించి పరిచయం చేస్తున్నాడు. ఇంకా ఆ తండ్రి ఆయనే కిందికి వచ్చి మనిషిగా తన గురించి తను పరిచయం చేసుకుంటున్న మనకి. కానీ మనిషి పాపములో మునిగిపోయినాడు.
ఈ లోక మురుకు మాల్యమంతా పూసుకొని ఉన్నాడుక. మనిషి జన్మించేటప్పుడు యథార్థమంతుడిగా జన్మించాడు కానీ మనిషి పెరిగే కొంది ఈ లోకంలో ఉన్న పరిస్థితులు అన్నిటికీ అలవాటు పడి ఆ నిజదేవుణ్ణి పోగొట్టుకున్నాడు. నిజదేవుణ్ణి ఆల్రెడీ చెప్పినాడు దేవుడు, ఆదాం నీకు ఏమి కావాలో తోటలో నిర్మించి ఉన్నాను, వేదం తోటలో నీకు అన్నీ ఏర్పాటు చేసిన, నువ్వు అన్నీ నిభ్రంతరంగా తినవచ్చు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, మంచి తెలివినిచ్చే చెడును అటువంటి వృక్షం ఉంది, దాని జోలు పోకు. ఎందుకంటే చెడుని మంచిని తెలివినిచ్చే వృక్షంను ఆ పండు తిన్నవంటే ఆ తెలివి కంటే ఆ మంచిదనం కంటే చెడునే ఎక్కువ తీసుకుంటావు, చెడులోకి వెళ్ళిపోతావు. అందుకే నువ్వు సావకుండా ఉండాలంటే ఆ పండు నువ్వు ఎంత మాత్రం తినవద్దని దేవుడు చెప్పినాడు ఆయనక. హల్లెలూయా. ఖచ్చితంగా నీ బిడ్డలకు చెబుతావు కదా, ఏం చెప్తారు? ఇటు పోకో, ఇటు పోకో, ఆ డ్రామా కాడికి పోకో, అటు ఇటు పోకో అని ఎంత గద్దించినా కానీ వాడు వెళ్ళిపోయింది కదా. ఎందుకు వెళ్ళినాడు? నువ్వు ఏదైతే విత్తినావో అదే పంట, నువ్వేమైతే గుంత తీసినావో అంటే గొయ్యి తీసుకున్నావో అదే గొయ్యి వాడికి వచ్చింది. చూడండి, దావీదు కీర్తనలో 7:14 ఒక మాట రాయబడింది. ఈ మాటను పెట్టి ఒకసారి చూద్దాం. దావీదు కీర్తన 7:14లో పాపమును కనుటకు వాడును ప్రసవేదన పడుచున్నాడు, చేటును గర్భము ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు, వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలోనే తానే పడిపోయిన. ఎవడు పడగొట్ల. నువ్వు అనుకుంటావు ఆ పక్కింటిలో పెట్టి నాకు ఎట్టయిందయ్యా, ఈ ఇంటిలో పెట్టి నాకు ఎవడ ఏం చేయడు. నీకు నువ్వే పడతావు. ఎప్పుడు? నువ్వు నమ్ముకున్న దేవుడు, నీ తండ్రైన దేవుడు నీతి గలవాడు, పరిశుద్ధుడు, ఆయన మనకు మార్గం చూపించినాడు, సత్యము నేనే. నువ్వు బ్రతికి ఉండాలంటే నా జీవం నీలోకి రావాలి, నా ఆత్మ నీలోకి వస్తేనే నువ్వు నాలో ఉంటే నువ్వు బ్రతికి ఉండగలవు. కానీ నీకు నువ్వుగా బ్రతం వీడు పడదని ఆ రోజు ఎదోంతో చెప్పిన మాట, చచ్చిపోతాం అనే మాట ఇక్కడ యేసు ప్రభు అదే మాటను వాడాడు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు నీతిపరుడును, పరిశుద్ధుడును, మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు. ఆయనక నువ్వు నమ్మిన దేవుడు మార్గము తెలియనివాడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు అబద్ధికుడు కాదు, మోసగాడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు నువ్వు సత్తుంటూ చూసే దేవుడు కాడు. నువ్వు ఆయన తట్టు తిరిగి నేను పాపము చేసినాను, నేను నీ మాట పైన తిరగబడ్డాను, నేను నిన్ను నిర్లక్ష్యం చేసినాను, అలక్ష్యం చేసి నేను నీ పైన తిరగబడ్డాను ప్రభువా, నా హృదయంలో నా మనసాక్షిలో తిరగబడ్డాను. పైకి మాత్రం నిన్ను నమ్మినట్టు ఉండగానే నా బ్రతుకులో నీ పైన తిరగబడి నేను ఉన్నాను, చెడిపోయి ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తపడతావో ఆ మనుషుల మీద దేవుడు తన జీవంతో నింపుతాడు, బ్రతికిస్తాడు ఆయన తన ఆత్మతో నింపి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు నువ్వు గమనించాల్సిన విషయం చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. యెషయా 61:8 61వ అధ్యాయము 8వ వచనంలో యెషయా ఏలియనగా న్యాయము చేట యెహోవా నగు నాకు ఇష్టం. ఒకటి నీతిపరుడును, ఒకటి పరిశుద్ధుడును, ఒకటి నేను మార్గమును. అంటే మనిషి దేవుణ్ణి కలిగి బ్రతకంటే నేనే మార్గం, నేను సత్యం, జీవమును. రెండోది ఏమంటున్నాడు, ఇంకా నేను న్యాయము చేటుకు నాకు ఇష్టం, నేను న్యాయవంతుడిని. నీకు న్యాయం జరగాలంటే నా దగ్గర మాత్రమే నీకు న్యాయం జరుగుతుంది, ఎక్కడా నీకు న్యాయం జరగదు. లాయర్ దగ్గరికి పో, పోలీసుల దగ్గరికి పో,
కులపోల దగ్గరికి పో, ఎక్కడికి పో, నీకు న్యాయం జరగదు. నీ ఇంట్లో భర్త అయిన సరే, లేకపోతే నీ భార్య అయిన సరే, మీ ఇద్దరి మధ్యలో న్యాయం జరగదు. నీకు న్యాయం జరగాలంటే న్యాయవంతుడైన దేవుడి దగ్గరికి వస్తే నీకు న్యాయం జరుగుతుంది. హల్లెలూయా. అలాగనే మేక చూడండి, 6వ అధ్యాయము 6వ వచనం కాంచి 8వ వచనం వరకు చూడండి కొన్ని మాటలు. మేక 6వ అధ్యాయము 6వ వచనం కాంచి. హల్లెలూయా. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించుదును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని యొక్క సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించుదునా. వేల కొలది పొట్టేళ్లను ఏలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయన. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా. నా పాప పరిహారముకై నా గర్భఫలమును నేను విత్తునా. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. హల్లెలూయా. చాలా మంది, ప్రభువా నేను నీకు 100 ఇత్తా, నా పొలం బాగుపడితే. పిచ్చి మాటలు. దేవుడికి లంచం ఇస్తున్నాడు. దేవుడు లంచగుండి కాదు. ఎవరు నేర్పించారు నీకు ఈ లంచం ఇవ్వమని? ఏమంటున్నాడు దేవుడు? నాకు నువ్వేమిచ్చినా సంతోషం లేదు అంటున్నాడు. ఇక నాకు నువ్వేమిచ్చినా నీ పాపం క్షమించబడదు. నాకు నువ్వేమిచ్చినా నీ దోషములు తొలగిపోవు. నాకు నువ్వేమిచ్చినా నీ శాపం నుంచి బయటకు రాలేవు. నేను నీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను, నా ఎదుట న్యాయముగా నడుచుకోమని, కనికరమును కలిగి ఉండమని, దీన మనసుకు కలిగి ఉండమని. ఇది చాలు. ఈ 3 కలిగి నువ్వు జీవిస్తూ చాలు. నీకున్న సమస్తం కీడు నుంచి, సమస్తం పరిస్థితి నుంచి నేను మార్చగల దేవుణ్ణి నేను అంటున్నాడు ఇక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు నీతిమంతుడును, పరిశుద్ధుడును, సత్యమంతుడును, న్యాయమంతుడై ఉన్నాడాయనక్క. ఇది గతంలో ఇదే వాక్యం ఆ కాలంలో చెప్పినాను. అప్పుడు షణ్గా నాకు చెప్పినారు. అది సరిగా ఆ రోజు ఏం చెప్పాలన్నప్పుడు నేను ఈ ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు ఇదే మాటలు అందించమన్నాడు. ఇక ఆ రోజు అందించిన మాటలే ఈరోజు నీకు అందిస్తున్నాను. ఇక ఎందుకు? ఆ రోజు నీకు అర్థమైందో లేదో తెలియదని ఈరోజు నీకు అర్థమయ్యేలాగా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? అర్థం కాదు ముగిద్దాం, అంత మన ఇష్టమే కదా. ఇంటారా? ఇన్ని ఓపుకుందా? లేకపోతే ఆడు నా ముగితే వర్షమా తగరా పిలువు. అడుగు పెట్టిన కాడ దేవుడు ఇప్పుడు నా పని ఆపలేదు. పిలిచింది ఆయనే కదా నన్ను. ఇందాక ఈ గాళ్ళు తుఫాన్లు వస్తుంటే నన్ను పిలిచినావు, పని చెప్పినావు, నేను పని చేస్తా అని నువ్వే చూసుకో అని చెప్పినాక, ఓ ప్రభా గాలాపు అదాపు, ఇలా నేను ఎరగదీసి కేకలేసి చేసే పని నాకు అక్కడ ఉండదు. పిలిచింది ఆయన, పని అప్పగించింది ఆయన. మీ మౌతులు ఏం పాడైపోయాయా? మీ అబ్బాయిని అడిగాను నిన్న, నీ మౌతులు పాడగా వాళ్ళకి కానీ చెప్పి కీబోర్డులు నిన్న వచ్చిన చెప్పా, మీకు ఏంగా వరకు కూర్చోరని చెప్పినాక. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడి గురించి నాకు బాగా తెలుసు. అందుకే ఇంత ధైర్యం. గతంలో ఒక కథను వచ్చి నిన్ను చంపుతా ఉండక, అప్పుడు ఆ గేటు తాళం వేసి పండుకునేవాడు నేను. ఆడపిల్లలు ఉంటారు కాబట్టి, కొంతమంది రోగులు వచ్చి ఉంటారు కాబట్టి, వాడు ఎప్పుడైతే చంపుతాడో గేటు తాళం తీసి పెట్టినా రాపోనికి. వాడు వచ్చింది లేదు, నన్ను చంపింది లేదు. మరుసటి నేను చూసాడు ఇంకే వాడిని, వాడి భార్యని, వాడు కూతుని పిచ్చి కొట్టారు. ఇక ఊరు లేకుండా పోయాను. ఇక
చెప్పినా నువ్వు నా వద్దకు రావాలంటే నేను నమ్మిన దేవుని దాటి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. గతంలో కొంతమంది సేవకులు ఒత్తుత్త సేవకులు, గట్టి సేవకులు కాదు, ఇంకా మేము లేకపోతే నువ్వు సేవ చేయలేవు, సంఘ పెద్దలు కానీ మేము లేకపోతే నా సేవ ఆగిపోద్ది. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు కొంత ఉంది, నేను ఇవ్వాలి, వాళ్ళకి 1,20,000 ఇవ్వాలి. ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా బయటికి మేము నీ దగ్గర ఉన్నాడు పొమ్మని చెప్పిన బతులాడలో ఆడిండి, ఇంకా బతులాడలే. చూడు నేనేమన్నా